వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లెసన్లలో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మొన్న కూడా లెసన్లో నుంచి పాయింట్స్ అడగడం జరుగుతూ ఉంది. అంటే మనం గ్రామర్ చదువుకుంటున్నాం, కవిపరిచయం చదువుకుంటున్నాం, బట్ లెసన్లో మధ్యలో నుంచి కూడా మనకి పాయింట్స్ అనేటివి అడగడం జరుగుతుంది. మన రీసెంట్గా అయినటువంటి టెట్లో గడియారం రామకృష్ణ శర్మ గురించి అడగడం జరిగింది. దాంట్లో అది ప్రాజెక్ట్ వర్క్లో ఒక దగ్గర మెన్షన్ చేసినటువంటి చిన్న పాయింట్ అంతే. దాంట్లో నుంచి కూడా అంటే టెక్స్ట్ బుక్ మనం క్లియర్గా ప్రాజెక్ట్ వర్క్తో సహా టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ మధ్యలో నుంచి ఏవైతే వస్తున్నాయో వాటి గురించి మనం ఈరోజు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. 6వ తరగతి అభినందన పాఠ్యాంశం రాసినటువంటి శేషం లక్ష్మీనారాయణాచార్య. దీంట్లో వచ్చేసి లక్ష్మీనారాయణాచార్య స్వరభారతి అనేటువంటి గేయ సంకలనం నుంచి ఇది తీసుకోబడింది. శేషం లక్ష్మీనారాయణాచార్య రచించినటువంటి స్వరభారతి అనేటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగనూరు అనేటటువంటి గ్రామం. కనకమ్మ నరహరిస్వామి దంపతులకు జన్మించినటువంటి ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పదరచన గేయాలు రాశాడు. అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది దక్షిణ భారతి హిందీ ప్రచార సభ వారికి ఏదైతే ఉందో అది స్రవంతి పత్రికలో ప్రచురితమైంది. విమర్శన వ్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి స్రవంతి అనేటువంటి పత్రికలో ప్రచురించబడ్డాయి. ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ ఇక్కడ ఒకటి ప్రవేశిక దగ్గర గుర్తుపెట్టుకోవాల్సింది లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి అనడం అనేది జరిగింది. జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగే ఛాన్స్ కూడా ఉంది మనకి. ఇది ఈ పాఠ్యాంశంలోనే కాదు, మనకి అసామాన్యుల పాఠ్యాంశంలో కూడా ఈ స్లోగన్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ స్లోగన్ చెప్పినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అదేవిధంగా ఇక్కడ హాలికులు అంటే రైతులు. అదేవిధంగా రుధిరం అంటే రక్తం, స్వేదము అంటే చెమట, పసిడి అంటే మనకు ఆల్రెడీ తెలుసు బంగారం. తర్వాత ప్రలోభాలు అంటే లొంగకపోవడం, దేనికి డబ్బుకి లొంగకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి. అదేవిధంగా నిర్మలులు అంటే మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు. సేద్యం అంటే వ్యవసాయం, అది గుర్తుపెట్టుకోండి. సేద్యం అంటే వ్యవసాయం. ఇక్కడ శత్రుమూకలను దున్మి అని ఇచ్చాడు. దున్మి అంటే చంపడం అని అర్థం, నాశనం చేయడం, చంపడం అని అర్థం. అదేవిధంగా బావుట అంటే జెండా ఏదైందో దాన్ని బావుటాగా మనము చెప్పుకుంటూ ఉంటాం. ఈ పాఠ్యాంశంలోకి వచ్చేసరికి మనకి ఇవి ఉన్నాయి. అండ్ తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే స్నేహబంధం. దీంట్లో మనకి కథ అంటే ఏంటి, కథనము, సరళత ఏవైతే ఉంటాయో దీన్ని కథనంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. విష్ణు శర్మ రచించినటువంటి పంచతంత్రం రచించింది ఎవరు? విష్ణు శర్మ. దాన్ని తెలుగులోకి చిన్నేశ్వరి అనువదించాడు. ఆ అనువదించినటువంటి మిత్రలాభం అనేటటువంటి కథకే ఈ స్నేహబంధం అనేటువంటి సరళ వచన రూపం అనేటటువంటిది ఇది అడుగుతాడు. మిత్రలాభం తెలుగులో దాని పేరు ఏంటని అడుగుతాడు. స్నేహబంధం అనేటువంటిది దాని యొక్క పేరుగా మనము చెప్పుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు 3 స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మంతరకం. తాబేలు పేరు మంతరకం. ఇక్కడ అవి చూసుకోవాలి. అండ్ జింక పేరు చిత్రాంగుడు. అది కూడా ఇక్కడ మీరు గమనించుకోవాలి. ఎందుకంటే పాఠ్యాంశంలోకి ఇవి కూడా అడుగుతాడు.
దేని పేరు ఏది అని చెప్పేసి అడిగే ఛాన్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత వర్షం రాసినటువంటి డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. ఇతని గురించి ఆల్రెడీ ముందు ఒకసారి మనకి క్వశ్చన్ రావడం జరిగింది. ఈ పాఠ్యభాగం ఖండకావ్య ప్రక్రియకు చెందినటువంటిది. ఖండకావ్యం అంటే ఏంటి? వస్తు వైవిధ్యం అంటే ఒక్క కావ్యంలో వేరువేరు వస్తువులు తీసుకొని దాన్ని ఒక కావ్యంగా రాయడాన్ని మనము ఖండకావ్యం. వస్తువు అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టు థీమ్ అనుకోవచ్చు. అట్లా ఒక కావ్యంలో వేరువేరు వస్తువులు ఉంటాయి. ఇప్పుడు వర్షం గురించి ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఎండ గురించి ఉంటుంది, ఇంకో దగ్గర వాటర్ నీళ్ళ గురించి, నదుల గురించి, ఇంకో దగ్గర ప్రకృతి గురించి, ఇట్లా డిఫరెంట్గా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొని ఒక దగ్గర చేసి దాన్ని ఖండకావ్యం అంటాం. డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రాసినటువంటి పాలవెల్లి అనేటటువంటి ఖండకావ్యం నుంచి మనకి వర్షం అనేటటువంటి లెసన్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలో మడికొండ గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం తెలుగులో ఉంది. అండ్ ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో పట్టా అందుకున్నటువంటి ఎంఏ పట్టా అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. ఈయన రాసినటువంటి 2 రచనలు పాలవెల్లి, గంగిరెద్దు అనేటువంటి ముఖ్యమైనటువంటి రచనలు. అదేవిధంగా 16వ శతాబ్దందలి ప్రథమ వాగ్మయం తద్వికాసం అనే అంశంపైన పరిశోధన చేయడం అనేటటువంటిది కూడా జరిగింది. ఈయన ఎక్కువగా రచనలు తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో ఈయన చెప్తూ ఉంటాడనమాట. ఆయన పాఠంలోకి వచ్చేకల్లా భూసతి అంటే భూమి, యాంబోతులు ఎద్దులు, నాగలి అండ్ కృషికుడు అంటే రైతు. ఈ పాఠ్యాంశంలో ఇవి మనం మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటివి. అండ్ తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే, పాఠ్యాంశంకి వెళ్ళే ముందు చదవండి, ఆలోచించండి, తెలుసుకొని చూడండి ఒకసారి. దీంట్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈయన తల్లిదండ్రులు భీమాబాయి రాంజీ సక్పాల్. వీరిది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని రాంజీ సంక్పాల్ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేసేవాడు. అక్కడ మౌ అనే గ్రామంలో 14వ సంతానంగా జన్మించడం జరిగింది. ఈయన 1907లో మెట్రికులేషన్ పూర్తి చేయడం అనేటువంటిది చేశాడనమాట. ఈ సందర్భంగా ఒక సభ జరిగింది. ఆ సభలో మరాఠీ రచయిత కేలుస్కర్ హాజరై గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను ఈయనకి బహుమతిగా ఇచ్చి ఇంకా చదువుకోమని చెప్పి ప్రోత్సహించడం అనేటటువంటి జరిగింది. ఈయన ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకునే సమయంలో అతిపెద్ద గ్రంథాలయం అయినటువంటి లండన్ లైబ్రరీలో గ్రంథాలు ఎన్నింటినో చదివాడు. దీంట్లో ఎక్కువగా చదివినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో ముగ్గురు. దాంట్లో అంబేద్కర్ ఒకటి కావడం అనేటటువంటిది మనము గర్వించదగినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా అయినా నామినేట్ అయ్యి వివిధ సమావేశంలో మాట్లాడడం, అందరి గురించి కూడా చర్చించడం అనేటటువంటిది చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా తర్వాత లెసన్ లేఖలో మనము 3-4 రకాలైన లేఖలు మనం చూస్తూ ఉంటాం. వ్యక్తిగత లేఖలు కావచ్చు, కార్యాలయ లేఖలు కావచ్చు, అదేవిధంగా వ్యాపార లేఖలు కావచ్చు, పత్రికల లేఖలు కావచ్చు, లేదా భేదాలు అనేటివి ఉంటాయి మనకి. ఇక్కడ మనకి వేటి గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఒక లలిత అనేటువంటి అమ్మాయికి ఒక అమ్మాయి రాస్తుంది, నాగార్జున సాగర్. ఫస్ట్ నాగార్జున సాగర్ గురించి దీంట్లో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయండి, కొద్దిగా చూసుకోండి. ఫస్ట్ నాగార్జున సాగర్ గురించి దీంట్లో చెప్పడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్, ఏ నదిపైన నాగార్జున సాగర్ ఉంది? కృష్ణా నది. అది గుర్తుపెట్టుకోండి, కృష్ణా నది పైన నాగార్జున సాగర్ అనేటువంటిది ఉంది. ఆ తర్వాత నాగార్జునుడు, ఆచార్య
నాగార్జున అవశేషాలు అనేటటువంటివి అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో దాని బౌద్ధ కళాఖండాలు ఎన్నో కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి, చూడొచ్చు మనం. తర్వాత వరంగల్లో 1000 స్తంభాల గుడి, హన్మకొండలో 1000 స్తంభాల గుడి ఉంది. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా అక్కడే ఉంది. స్వయంభూ దేవాలయం, వరంగల్ కోట దగ్గర స్వయంభూ దేవాలయం, కుష్మహల్, నాట్య మండపం, ఆనాటి శిలాశాసనాలు, విగ్రహాలు ఉన్నాయి. కాకతీయ చక్రవర్తులు రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచే పరిపాలన సాగించారు. రుద్రమదేవి గొప్ప వీరనారి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర శిఖరంలో ఉన్నటువంటి శిలాతోరణం ఏదైతే ఉందో అది వరంగల్లో నుంచే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, పెంబర్తిలో తయారు చేసినటువంటి ఇత్తడి కళాఖండాలు, పెంబర్తిలో ఏ రకమైనటువంటి కళాఖండాలు తయారు చేస్తారు? ఇత్తడి కళాఖండాలు తయారు చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. రామప్ప దేవాలయం గణపతి దేవుడు యొక్క సేన అనేటువంటి రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఇక్కడ ఉన్న శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుంది. దాని ప్రత్యేకత ఏంటంటే, ఏ దిక్కు నుంచి చూసినప్పటికీ కూడా అది మనల్ని చూస్తున్నట్టుగానే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుందన్నమాట. ఎన్నో సింహాలు, హంసల బొమ్మలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. కొన్ని ధ్వంసం అవ్వడం కూడా జరుగుతూ ఉంది. తర్వాత ప్రాచీన తెలంగాణ కవి జీన వల్లభుడు కంద పద్యాలున్న శాసనాన్ని చూశారు. ఇవే తెలుగులో మనకి దొరికిన తొలి కంద పద్యాలు ఎవరివి? జీన వల్లభుడివి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సింగరేణి బొగ్గన్ల గురించి ఇక్కడ శాతవాహనుల రాజధాని కోటిలింగాల అనేటువంటి శాతవాహనుల రాజధాని. అదేవిధంగా గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణువులతో ఏర్పడినటువంటి శివలింగం ఎక్కడుంది? గోదావరి ప్రాంతంలో ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. శాతవాహన వంశపు తొలి రాజు శ్రీముఖుని నాణేలు. తొలి రాజు ఎవరు? శాతవాహన వంశపు తొలి రాజు శ్రీముఖుడు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చేటకల్లా కులీ కుతుబ్ షా చార్మినార్ని కట్టించింది. కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలన గుర్తుగా దీన్ని కట్టించడం అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం కూడా ఇక్కడే మనకు ఉండడం జరిగింది. దీంట్లో గంట కొట్టే గడియారం ఒకటి ఉంటుంది, చప్పట్లు కొడితే వినబడ్డం, ఇవన్నీ కూడా. అక్కడ నుంచి హుస్సేన్ సాగర్లో కూడా బుద్ధుని విగ్రహం ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత గుర్తు చేసుకోవాల్సినటువంటిది జోగులాంబ గద్వాల కోట ఎక్కడుంది? జోగులాంబ గద్వాల, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము గద్వాల కోటను చూడగానే ఆనాటి రోజుల్లో గొప్పతనం తెలుస్తూ ఉంటుంది. దీని శతాబ్దాల చరిత్ర ఉంది. 1700 ప్రాంతంలో పెద్ద భూపాలుడు మట్టి కోట, ఇది గుర్తుపెట్టుకోవాలి. గద్వాల కోట మట్టి కోట. ఈ కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉంది. అదేవిధంగా 90 అడుగుల గాలిగోపురం ఉంది. చిన్న సోమ భూపాలుని ఆస్థానంలో కూడా అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఇట్లాంటివి అడుగుతాడు మనల్ని. చిన్న సోమభూపాలుని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు అనేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. తర్వాత పాలమూరు జిల్లాలో మనకి పిల్లల మర్రి అనేటటువంటి చెట్టు ఉంటుంది. చాలా పెద్ద చెట్టు, పిల్లల మర్రి. అదేవిధంగా జింకల పార్కు, ఎక్వేరియం, మ్యూజియంలు కూడా ఈ పాలమూరు జిల్లాలో మనకు ఉండడం అనేటువంటిది జరిగింది. ఇటువంటి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు టెక్స్ట్ బుక్లో ఇటువంటివి చూడండి. రెగ్యులర్గా మన ఛానల్ని చూస్తూ ఉంటే మీకు ఇటువంటివి చాలా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.